హాయ్ అండి. గుండె నిండా గుడిగంటలు టుడే ఎపిసోడ్ ఏం జరిగిందో చూద్దామా. ఈమె కాపడం పెట్టవే, ఏంటత్తయ్య ప్రతిదీ ఏది చేయనట్టు చెప్తారు. నాకు కావాల్సింది అది కాదు. నువ్వు నాకు కావాల్సింది టమాటా రైస్, నాకు క్యారెట్ ఫ్రై చెయ్యాలి. నువ్వు పెట్టిన బంగాళదుంప అవి నేను తినను, ఎందుకంటే నాకు వాతం చేసేస్తుంది. సరే అత్తయ్య అని చెప్పేసి వెళ్తుంది. వెళ్ళి నేనేమన్నా చెయ్యనన్నానా ఏంటి అలా అంటారు అంటూ ఒక పక్కన వంట చేస్తూ అత్తగారికి మన మీనా అత్తగారికి క్యారెట్ ఫ్రై, టమాటా రైస్ చేస్తూ మొగుడికి, చెల్లెలకి, వాళ్ళ అక్కలకి మొత్తం అందరికీ ఎలా డెకరేట్ చేయాలో తను మొత్తం ఫోన్ వీడియోల కాల్లోనే మొత్తం చెప్తుంది. చెప్పేసరికి మొత్తం అంతా చేసేస్తూ, మీనా ఇలా ఓకేనా, ఇలా చూడు, ఇగో వీళ్ళందరూ కలిపి చేశారు, సుమతికి ఇవ్వండి, వీళ్ళందరూ వీడియో కాల్ ఎంత బాగా చేశారండి, నన్ను మీరందరూ ఆదుకున్నారు, మీలాగా ఎవరుంటారు అని చెప్పేసి మన మీనా చెప్తుంటుంది. ఎంతో మీరు ఆదుకోకపోతే నేను ఇంకా ఎక్కడ ఏమి చేయలేను నేను అని అనేసరికి, అలా అంటావేంటి మీనా, నీ అంతా నువ్వు కాదా, ఎవరైనా మన అందరం ఒకటే కదా అని అంటుంటుంది ఒక పక్క నుంచి. ఎలాగైనా సరే మనం ఆ పూలమ్ముకునేదాన్ని వెళ్ళవలేదు. ఏంటి చింతామణియా ఫోను, ఏంటండి చింతామణి, నాకు సన్మానం చేస్తారా ఏంటి? మీ కోడలు మీకన్నా తెలివైంది, ఆ విషయం మీకు తెలుస్తుందా? తను అనుకున్నది తన ఫోన్లోనే చేసేసింది, మీరు చేసిందే ఉంది, ఇంకా మీ పని సంగతి అంతే అంటూ ఫోన్ పెట్టేసేసరికి ఇంకేమీ మాట్లాడదు. ఓ పక్క నుంచి మన రవి వాళ్ళ వాళ్ళు ఇంటర్వ్యూ చేస్తూ ఉంటారు. ఆ ఇంటర్వ్యూకి మన శృతి కూడా వెళ్తుంది. మీరు ఇలా వచ్చారు, నేను కూడా ఇక్కడ జాబ్ చేయాలనుకుంటున్నాను అని అంటూ ఉంటుంది శృతి. అదేంటి, ఎందుకంటే హోటల్లోనే 7 hours 8 hours ఉండిపోతున్నాడు, అందుకని నేను ఇక్కడే ఉండి తన దగ్గరే ఉండాలని అనుకుంటున్నాను అని అంటే, మరి మీ శాలరీ? లేదు, నా శాలరీ ఎంత ఇచ్చినా పర్వాలేదు అని అంటే, అదేంటి, అవును నా భర్త దగ్గర ఉండడమే నాకు ఇష్టం అని చెప్పేసి మన శృతి అనేసరికి, ఐ అగ్రీ విత్ యూ అని చెప్పేసి చెప్తుంది. ఇంకా చెప్పిన తర్వాత మన రవి దగ్గరికి వెళ్తుంది. రవి ఏమో వంటల్లో షెఫ్స్తో బిజీగా ఉంటాడు. ఏంటి శృతి ఇలా వచ్చావు, ఇలా రావడం ఏంటి, నన్ను ఇక్కడ అపాయింట్మెంట్ చేశారు, నేను ఈ హోటల్లో జాబ్ చేస్తున్నాను అని అనేసరికి, నిన్న ఎవరు చేశారు అసలు? ఈ లోపల బాస్ వస్తుంది. నేనే చేశాను రవి, అయితే ఏంటి ఇప్పుడు, తను చెప్పిన మాట నెగోషియబుల్లో అనిపించింది నాకు, తప్పైతే లేదు కదా, అందులో ఏముంది అని అనేసి, అది కాదు మేడం అని అన్నా కూడా, ఏదేమైనా సరే తను చెప్పిన నాకు పాయింట్ నచ్చింది, తను ఇక్కడే జాబ్ చేస్తుంది, సరేనా, సరే అంటూ ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు. ఈ లోపల మన మీనా గురించి ఎలా అయితే ప్రభావతి గురించి మీనాకి తెలిసిపోతుంది. అది ఎలా తెలిసిపోతుంది అంటే, మన మీనా పని చేస్తూ వాళ్ళ అత్తగారికి ఎలా ఉందా అని చూసే ఈ లోపల చింతామణితో మన ప్రభావతి మాట్లాడుతుంది. ఇంకా ఇంటికి వచ్చేసరికి మన బాలు పిలుస్తాడు. ఓ నైటీలు వేసుకునేవాడా, ఓ రే పార్కులో తిరిగేవాడా, అమ్మ ఓ పార్లర్ అమ్మ, శృతి డబ్బుడమ్మ, అమ్మావతి, నాన్న అందరినీ పిలుస్తాడు. రండి ఏంట్రా ఇలా పిలుస్తున్నావు, ఇగో అమ్మకి సన్మానం చేస్తున్నాను నాన్న, ఎందుకంటే అమ్మలాంటి అమ్మకి మరి సన్మానం చేయాలి కదా నాన్న, ఎందుకురా ఏమైంది, నేనంట డెకరేషన్కి వెళ్ళకూడదంట, అందుకని నా చేత పనులు చేయించారు మావయ్య, ఎన్నిసార్లు చెప్పినా కూడా ఒకదాని పని మీద ఒకటి చేయిస్తూనే ఉన్నారు. అయినా వదిన ఒక్కతేనా కోడలు, నీకిద్దరు కోడలు లేరమ్మా అంటూ రవి అడుగుతాడు. అయినా మీ మమ్మీ ఇంత క్రూయల్గా ఉందేంటి రవి, ఇంత క్రూయల్ మైండెడా, అసలు ఎదగకూడదా, నేను ఎక్కడికి వెళ్ళకూడదా అంటే, అయినా అసలు నువ్వు, అవునే నాకు నచ్చిందే చేశాను, నా ఇష్టం, అయితే ఏంటి, అయినా నువ్వు ఎలా ఆధారాలు చెప్తున్నావు, మీరు మాట్లాడింది నేను విన్నాను, మీరెవరికో చెప్తున్నారు, ఆ మాట నేను విన్నాను, అయినా నువ్వెలా చెప్పేస్తున్నావు మీనా, నీ నచ్చినట్టు మాట్లాడేస్తావా అంటూ మనోజ్ అంటూ, అయినా శృతి నువ్వు కూడా మా అమ్మ గురించి ఎక్కువ మాట్లాడుతున్నావు, మీ అమ్మ గురించి మీ గురించి చెప్పాలా, మేము చెప్పమంటారా అని అంటూ శృతి కూడా వస్తుంది. ఏదేమైనా సరే నువ్వు చేసింది చాలా తప్పమ్మా అంటూ మన బాలు అంటాడు.
నువ్వు మీనాని అసలు కనీసం అవునరా నా ఇష్టం, అది ఇంట్లో ఉండట్లా, అది ఎప్పుడైతే ఇంటి ముందు పూల కొట్టు పెట్టిందో అప్పటి నుంచి కూడా అసలు అది నా మాటే వినట్లా. ఇంట్లో ఉప్పు లేని పప్పు, పప్పు లేని కూర అన్నీ ఎలా పడితే అలా ఉంది, పులుసులా లేదు, నీళ్ళలా ఉంటున్నాయి అన్ని కూరలు. అయినా నువ్వు చేసింది కరెక్ట్ కాదు ప్రభా, ఏమనుకుంటున్నావు ప్రభా నువ్వు అనంటూ, అసలు మూస్తావా నువ్వు అనంటూ తిడుతూ ఉంటాడు. అయినా సరే ఈ బాలు కూడా తిడుతూ ఉంటాడు. అయినా నేను ఏమి చేయలేదు అత్తయ్య, మీకు అన్నీ చేశాను కదా అత్తయ్య, ఎన్ని చేసినా కూడా మీరు ఇలాగే మాట్లాడతారా అనంటూ మన మీనా చాలా బాధపడుతుంది. నువ్వు ఆపుతావా, ఇంకా నోరు మూస్తావా లేదా అంటూ ప్రభావతిని సత్యం చెయ్యి చేసుకోపోతాడు. ఇంకా నీ అందానికి ఇదొక్కటా అంటూ దండ తీసేస్తాడు. గట్టిగా లాగేసేసరికి ఇంకేమీ చిచ్చి అసహ్యం వేస్తుంది. నువ్వు ఒక తల్లివేనా, అసలు నువ్వు ఒక తల్లిలా ప్రవర్తించావా? ఆ అమ్మాయి బతుకు తిరుగుతుంది, ఆ అమ్మాయి తెచ్చిన డబ్బులతో బతుకుతున్నావు, నీకు అసలు సిగ్గుందా అని అనేసరికి ఇంకేమీ మాట్లాడకుండా ఉంటా. మొత్తం దండ దింపేసరికి ఇంకా ఇలా ఏమీ మాట్లాడకుండా స్టన్ అయిపోతుంది. ఇంకొకసారి నా భార్య జోలికి వస్తే కానీ అమ్మావతి నిన్ను మెచ్చుకోవాలి, ఎందుకంటే నీ వల్లే నా భార్యకి ఆన్లైన్లో ఉండి జాబ్ చేసే విధానం తెలిసింది, ఎలాగ తను రాలేకపోతే ఎలా చెప్పాలో తెలిసింది, దానివల్ల 4 ఆర్డర్లు వచ్చినాయి, దీనికి నిన్ను మెచ్చుకోవాలి అమ్మావతి అంటూ ఉంటాడు. ఓ పక్క నుంచి మనం రోహిణి మనోజ్ అంటూ ఉంటారు, ఎప్పుడు నేను టైంకి వచ్చినా కూడా సరిగ్గా పెట్టదు, ఏరా నా భార్య ఎందుకు పెట్టాలి, నీ భార్య ఉంది కదరా అని అనేసరికి అయినా బాలరమ్మలాగా మీనా అబద్ధాలు చెప్పదు అని అనేసరికి రోహిణి కోపం వస్తుంది. ఇవాళ ఎపిసోడ్ అయితే ఇదేనండి. ఎలాగైతే ప్రభావతి ఆపాలనుకున్నా మన మీనా సాధించేసింది, ఎలా అయినా సరే డెకరేషన్ పూర్తి చేసింది. ఇవాళ ఎపిసోడ్ అయితే ఇదేనండి. మరి రేపటి ఎపిసోడ్లో ఏం జరుగుద్దో చూద్దాం. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.